హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ తెచ్చింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మటన్ తీసుకున్నానండి, 1 కిలో. టమాటీ ముక్కలు, ఆలుగడ్డ వేసి ఫ్రై చేసి చేద్దాం. పచ్చిమిర్చి, కొంచెం మసాలా గ్రేవీ కొట్టుకోవడానికి కోసం ధనియాలు, గసగసాలు, మిరియాలు, కొంచెం లవంగి, ఒక వెల్లుల్లిపాయ, కొబ్బరి, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డలు, ధనియాలు. డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీ చేయడానికి కోసం కట్ చేసుకుని ఉల్లిగడ్డలు కూడా పక్కన పెట్టుకున్నాను. దీని ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా ఈజీగా మీకు చూపిస్తాను. ఒక కుక్కర్ పెట్టుకున్నాను, స్టీల్ కుక్కర్. నేను ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆలుగడ్డలు బాగా కడుక్కొని పెద్ద పెద్ద పీసులాగా 4 చేసేటట్టు పీసులు అవి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మసాలా రెడీ చేసుకుందాం. అందులో ఎండి కొబ్బరి కొంచెం వేసుకున్నాను, దాల్చిన చెక్క 2 ఇంచీలు వేసుకున్నాను, లవంగిలు కొంచెం, జీలకర్ర, గసగసాలు, మిరియాలు కొన్ని వేసేసుకొని పేస్ట్ పట్టుకోవడమేనండి. ఇవన్నీ మసాలాలు వేసుకొని నేను అన్నీ పచ్చి వేసానండి, ఏవి ఫ్రై చేయలేదు. దాంతోపాటు ఆనియన్ కూడా వేసేసుకున్నాను. నిదానంగా చూసుకుంటూ ఫ్రై చేయాలండి. అక్కడ ఫ్రై అవుతున్నప్పుడు మాత్రం పక్కా నేను ఆలు ఫ్రై అవుతున్నప్పుడు చూసుకోవాలండి. ఈలో మిక్సీ జార్ పట్టుకొని పేస్ట్ని పట్టుకున్నాను. అందులో టమాటా ముక్కల్ని కూడా తీసుకొని వేసేసుకొని గ్రేవీ చేసుకోవడమేనండి. నిదానం గ్రేవీ చేసుకొని మంచి గ్రేవీ పక్కన పెట్టుకోవాలి. చూసారా, అయిపోయింది. ఇక్కడ ఆలును కూడా ఫ్రై అవుతూనే ఉన్నాయి. కొంచెం టైం పడుతుందండి ఆలు ఫ్రై చేయడానికి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఆలు ఫ్రై. మటన్లో ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం అటు వైజాగ్ వైపు కొంచెం బాగా ఇట్లా వేస్తారు, ఇష్టంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మిగతా ఆయిల్లోనూ కొంచెం జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కట్ చేసుకుని ఉల్లిగడ్డను కూడా వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇది మా మేనల్లుడు ట్రై చేస్తున్నాడు. నిదానంగా కలుపుతాడు. అబ్బాయి చాలా నిదానంగా కలుపుతాడు. టేస్టీగా ఉండాలని మాత్రం కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం తేదిపత్రి ఆకు వేసాము, బిర్యానీ ఆకు అంటారు. అది కొంచెం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ మారాలి, ఆనియన్ అనేది కలర్ మారాలి. ఎక్కడ నేను ఐలో పెట్టలే, సిమ్లో పెడుతూనే చేశాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కలుపుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం మసాలాను కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కలర్ వచ్చిన మసాలాలోకి, ఫ్రై అయిన ఆనియన్లోకి మసాలా వేసుకోవాలి. మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. బాగా కలిపేటప్పుడు కలర్ వస్తుంది. అందులో నేను చెప్పాను కదా, ఒక్క వెల్లుగడ్డ అలా ఒక్కటే అలా తాలింపులో ఫ్రై అవుతూ ఉంటుంది. అది కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ తగినంత నేను తీసుకున్నాను, 1.5 స్పూన్ తీసుకున్నాను. బాగా కలుపుకున్నాను. ఇది మనం మసాలా కలిపేటప్పుడు కలర్ మారిపోతుందండి, చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది కలర్. బాగా ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది. నేను కిలో పావు వరకు ఉంది మటన్ తీసుకున్నాను. అందుకే కారం నేను ఒక 4 వేసుకున్నాను, 3.5 వేసుకున్నాను స్పూన్స్ కారం. బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, కలుపుకున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. మసాలా ఎక్కడ మాడకంటే బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోతేనే నేను తాలింపులో మాత్రం కారపొడి వేస్తానండి, అది కలర్ వచ్చే వరకు. మటన్ ఫ్రెష్గా తీసుకున్నామండి, తీసుకొని నాకు నచ్చిన సైజులో మేము కొట్టించుకున్నాం. బాగా వేసేసుకొని మంచిగా నిదానంగా వేసేసుకొని కలుపుకోవాలండి. ఓపిక తీసుకొని నిదానంగా కలపాలి. మటన్ అంటే కొంచెం అది కలిపేటప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మాకు కొంత టైంకి ఇలా ఫ్రై అయిందండి. నేనేం చేస్తున్నానంటే అందులో వాటర్ ఏమేయకుండా బాగా కలుపుకొని కొంచెం మూత కూడా పెట్టుకుంటున్నాను. అది కొంచెం ఏమవుతుందంటే కొంచెం అది మటన్ అనేది ఆ మసాలాలో ఫ్రై అవ్వాలి. చికెన్ నాన్ వెజ్ అనేది కొంచెం ఫ్రై అయితే టేస్ట్ ఉంటుందండి. అందుకే కొంచెం నాకు టైం పడుతుంది. నేను ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకునే ఉంటున్నాను.
ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి మళ్ళీ. చూసారా అలా స్లోగా అందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేస్తాను. చూసారా సాల్ట్ వేసేసరికి వాటర్ అనేది రిలీజ్ అయింది ఇందులో మటన్ నుంచి. ఇప్పుడు ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా, అలా ఆయిల్ వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతున్నప్పుడు నేను ఫ్రై చేస్తున్న ఆలుగడ్డను కూడా అందులో వేసేసుకొని వేడి నీళ్ళు మాత్రం పోసుకుంటున్నానండి, చల్లనీళ్ళు కాదు. వేడి నీళ్ళు తీసుకొని నాకు తగినంత వాటర్ తీసుకొని పోసుకున్నాను. కొంచెం మటన్ మసాలా, నేను ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా అది వేసుకొని బాగా కలుపుకున్నాను. నాకు తగినంత వాటర్ తీసుకొని ఇంకా అంతేనండి, విజిల్ ఇవ్వడమే. కుక్కర్ పెట్టేశాను, ఇంకా విజిల్ ఇస్తాను. అది మటన్ కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నాకైతే 7 విజిల్ వరకు మటన్ ఉడికింది. నేనైతే 7 విజిల్ తీసుకున్నాను కుక్కర్. ఇంకా నేను విజిల్ తీసి చూపిస్తా. చూసారా నాకు ఆ వాటర్ నేనేంటంటే విజిల్ తీసి నేను తినానండి. ఇంకా నేను కొంచెం కుక్ చేస్తాను, ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నాకు మటన్ అయితే సరిగ్గా ఉడికిపోయింది. నేను ఒక బౌల్ వేసి మీకు చూపిద్దామని వేస్తున్నాను. ఆలు చూసారా ఫ్రై చేయడం వల్ల ఆలు ఎక్కడ కూడా చెదిరిపోకుండా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మా ఇంట్లో బాగా లైక్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు ఉంటుంది, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.